సేవకులకు విశ్వాసులకు మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ కాలంలో సువార్త ప్రకటించాలన్నా మరి దేవుని నామాన్ని ప్రకటించడానికి ఎన్నో ఆటంకాలు మనకు ఎదురవుతున్నాయి. అలాగే పట్టణ ప్రాంతాల్లోని అలాగే సిటీ ప్రాంతాల్లో మనకి ఇంట్లోనే చిన్న మందిరం కింద పెట్టుకొని సువార్త ప్రకటించాలన్నా కూడా చాలా ఇబ్బందిగా ఉంది. మరి ఇటువంటి పరిస్థితుల్లో మనము పక్కవారికి ఇబ్బంది లేకుండా, మరి పక్కవారికి ఎటువంటి సౌండ్ ఇబ్బంది లేకుండా చేసుకోవడానికి మరి సౌండ్ ప్రూఫింగ్ అలాగే సౌండ్ అకాస్టిక్ అనేవి చాలామంది ఇప్పుడు చేసుకుంటున్నారు. కానీ చిన్న సేవకులు అవి అరేంజ్ చేసుకోవాలనుకుంటే ఎంతో ఖర్చుతో కూడినటువంటి పని. అయితే అటువంటి వాళ్ళందరికీ కూడా అందుబాటు ధరల్లో చేయాలనేటువంటి ఉద్దేశంతో సౌండ్ ప్రూఫింగ్, సౌండ్ అకాస్టిక్ మేము మీకు అందరికీ అందుబాటులో తెస్తున్నాం. కావలసినటువంటి వారు నన్ను సంప్రదించండి. నా నెంబరు స్క్రీన్ మీద ఉంటుంది. ఆ స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి నాకు కాల్ చేయండి. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, ఒరిస్సా ఈ 4 రాష్ట్రాల్లో ఏ ప్రాంతానికైనా మేము వచ్చి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. అలాగే మీరు నూతనంగా మందిరము ప్రారంభిస్తున్నారా? కన్స్ట్రక్షన్ జరుగుతుందా? అయితే మంచి సౌండ్, ఎటువంటి సౌండ్ సిస్టము మీరు పెట్టుకోవాలో తెలియక తికమక పడుతున్నారా? అయినా నాకు కాల్ చేయండి. 40 సంవత్సరాలు సౌండ్ ఇంజనీరింగ్లో అనుభవం కలిగినటువంటి ఇంజనీర్తో మరి మీ మందిరానికి ఎటువంటి సౌండ్ సరిపోతుంది, ఎటువంటి సౌండ్ సిస్టమ్ మీకు కావాలి, ఎటువంటి సౌండ్ ప్రూఫింగ్ మీకు కావాలి, ఎటువంటి అకాస్టిక్ అనేది మీకు అరేంజ్ చేయాలి అనేది మరి మా సౌండ్ ఇంజనీర్ మీకు సలహాలు ఇస్తారు. అలాగే మరి మీకు అందుబాటు ధరలో ఈ యొక్క సౌండ్ ప్రూఫింగ్, సౌండ్ అకాస్టిక్, అలాగే మరి మాకున్నటువంటి సొంత మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో ఒక స్పీకర్స్ కానీ సౌండ్ బాక్సెస్ కానీ మేము సొంతంగా తయారు చేస్తున్నాము. మరి అవి కూడా మీకు కావాల్సినటువంటి వారు మాకు సంప్రదించండి. మంచి తక్కువ ధరల్లో, మీకు అందుబాటు ధరల్లో మరి ఇవ్వడానికి మేము ఎప్పుడు సిద్ధంగా ఉంటాం. కాబట్టి మర్చిపోకండి. నేను ఇప్పటి వరకు వైజాగ్ ఎలీషాగా, పోడియమలు తయారు చేసేటటువంటి ఎలీషాగా మరి ఏపీ, తెలంగాణ, కర్ణాటక, ఒరిస్సా ప్రాంతాల్లో చాలామందికి నేను పరిచయస్తుడిని. మరి ఇంకా మరి దేవుని పరిచర్యలు ఇంకా ముందు కొనసాగాలి, అనేక మందికి అవసరమైనటువంటి మరి పరికరాలు అందుబాటు ధరల్లో ఇవ్వాలనేటటువంటి ఉద్దేశంతో నేను ముందు కొనసాగుతున్నాను. మరి నా కొరకు, నా పరిచర్య కొరకు, అలాగే నా చేతి పని కొరకు మరి మీ యొక్క నిధన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనండి. వందనాలు.